హ్యాపీ ఈస్టర్ టు ఆల్. నా దగ్గర యమహా SX600 కీబోర్డ్ ఉందండి. ఆ కీబోర్డు చిన్న రిపేర్ వచ్చింది. రిపేర్ని నేను ఈరోజు చేస్తున్నాను. అదేంటంటే రిపేరు మన ఫస్ట్ ఆక్టివ్లోని 9th కీ అయిన G sharp కీ తాలూకా టచ్ సెన్సిటివ్ ట్రాక్ పాడైందండి. దాన్ని నేను రిపేర్ చేయడానికి పాత రిమోట్ కంట్రోల్ చాలా పద్ధతులు చూశాను, కానీ సక్సెస్ అవ్వలేదు. కానీ నేను పాత రిమోట్ కంట్రోల్ నుండి ఒక చిన్న పీస్ని తీసుకొని ఆ పీస్ని దీనికి తగ్గట్టుగా సేమ్ సైజ్ తోటి కట్ చేసి నేను ఈ ఏరియాలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడ నేను ఒక ట్రాక్ కూడా తీసి పెట్టడానికని ట్రై చేశాను, ఆ రిమోట్ బోర్డులో ఉన్న పాత ట్రాక్ని. కానీ అది నాకు సాధ్యం కాలేదు. అందుచేత నేనేంటంటే ఆ రిమోట్ కంట్రోల్లో ఉన్న పీస్ని నేను తీసి చక్కగా గ్రైండింగ్ పెట్టి 2 కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఆ రెండింటిని అక్కడ నేను పెట్టి సోల్డరింగ్ చేసి సక్సెస్ అయ్యాను. సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఇదిగో ఏదైతే ఇది ఉందో ఈ బోర్డులో కూడా చక్కగా కూర్చునేలాగా సిట్ అయిపోయేలాగా గ్రైండింగ్ పెట్టి రెడీ చేసుకున్నానండి. చూడండి, ఇగో థర్డ్ వన్ చూడండి కొంచెం. ఇగో థర్డ్ వన్కి నేను పెడుతున్నాను. కరెక్ట్గా సిట్ అయ్యేలాగా పెట్టాను నేను ఈ బోర్డులోని. ఏదైతే ఉందో అది కాంటాక్ట్ అయ్యేలాగా దానికి కరెక్ట్గా సరిపడేలాగా గ్రైండింగ్ పట్టుకొని ఆ బోర్డు పీస్ని నేను తయారు చేసుకున్నాను. ఆ పీస్ని నేను తీసుకొని వెళ్ళి ఇక్కడ ఈ బోర్డు మీద పెట్టి టచ్ చేసి దీన్ని పర్మనెంట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఆ సోల్డరింగ్స్ ఏవైతే ఉన్నాయో 2 పిన్స్ను ఇక్కడ ఈ పిన్కి సోల్డర్ చేసి నేను నా బోర్డ్ని లైవ్లోకి తీసుకొద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. దీన్ని అందరూ స్వాగతించి నా యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం చేసిన దేవునికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.